వారం రోజుల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరి ఏ జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి, ఏ ప్రాంతాలకి ఏ అలర్ట్ ని ఇచ్చారు, పూర్తి డీటెయిల్స్ వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి లహరి ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. సాధారణ కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి కొన్ని జిల్లాల్లో. అయితే ప్రజెంట్ ఎన్ని ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, ఏ జిల్లాల్లో ఎన్ని ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, ప్రజెంట్ వెదర్ కి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. ప్రజెంట్ వెదర్ ఆఫీసర్ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సో ప్రజెంట్ ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతున్నాయి? సో హైదరాబాద్ తో పాటు వేరే జిల్లాల్లో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరి ఎక్కడెక్కడ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, ఎంత మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, ఎప్పటి వరకు ఇట్లానే ఈ హీట్ వేవ్ అనేది కొనసాగుతుంది? లాస్ట్ వీక్ మనం తెలంగాణ త్రూఅవుట్ తెలంగాణలో ఫాల్ ఇన్ టెంపరేచర్స్ చూసాము. రెండు సినాప్టిక్ పరిస్థితులు ఉండటము, మాయిశ్చర్ ఇన్కర్షన్ ఓవర్ హీటెడ్ ల్యాండ్ మాస్ ఉండటం వల్ల మనకి కొన్ని చోట్ల ఉరుములు మెరుపులు జల్లులు పట్టము, అలాగే వర్షాలు పడని చోట కూడా ఈ విండ్ డైరెక్షన్స్ చేంజ్ అవ్వడం వల్ల టెంపరేచర్స్ అనేవి నార్మల్ స్థాయి నుంచి 3 నుంచి 5 డిగ్రీల వరకు కూడా లాస్ట్ వీక్లో తగ్గడం జరిగింది. అయితే గత 2 రోజుల నుంచి మళ్ళీ విండ్ డైరెక్షన్స్లో మార్పులు రావడము, గ్రాడ్యువల్గా టెంపరేచర్స్ కూడా పెరగడము జరుగుతుంది. ప్రస్తుతం నిన్న చూసుకున్నట్టయితే మనకి తెలంగాణలో 38 నుంచి 43 డిగ్రీల వరకు టెంపరేచర్స్ ఉన్నాయి. హైయెస్ట్ టెంపరేచర్ వచ్చి మనకి ఆదిలాబాద్ జిల్లాలో 43.3 డిగ్రీలు ఆదిలాబాద్లోను, అలాగే 42.6 డిగ్రీల వరకు మనకి నిజామాబాద్ ప్రాంతంలోను హైయెస్ట్ టెంపరేచర్స్ నార్త్ తెలంగాణలో ఉన్నాయి. మన సెంట్రల్ తెలంగాణ సిటీ ప్రాంతంలో 38 నుంచి 40 డిగ్రీల వరకు టెంపరేచర్లు ఉన్నాయి. ఈ టెంపరేచర్లు మనకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాగల 4 రోజుల్లో గ్రాడ్యువల్గా ఇప్పుడున్న స్థాయి నుంచి 2 నుంచి 4 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది. రెడ్ అలర్ట్ ఏ జిల్లాలో నమోదు చేయడం జరిగింది ఉష్ణోగ్రతలు? సో ఈ గ్రాడ్యువల్ రైజ్ ఇన్ టెంపరేచర్స్ ఉండటం వల్ల ముఖ్యంగా మనకి నార్త్ తెలంగాణలో రెడ్ అలర్ట్ ఎల్లుండి నుంచి, అంటే మనకి 15వ తారీఖు నుంచి ఈ రెడ్ అలర్ట్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాదు, జగిత్యాల, అట్లాగే పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో మనకి 15, 16, 17 తారీఖుల్లో ఈ 45 డిగ్రీస్ కంటే అబౌవ్ టెంపరేచర్స్ ఉండే అవకాశం ఉంది. సో ఆ ప్రాంతంలో హీట్ వేవ్ అలర్ట్ అంటే రెడ్ అలర్ట్ పెట్టడం జరుగుతుంది. రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా ఎల్లుండి నుంచి 41 డిగ్రీలు దాటి టెంపరేచర్లు ఉండే అవకాశం ఉంది. అలాగే సిటీలోని 3 జిల్లాల్లోనూ కూడా ఎల్లుండి నుంచి మనకి 41 నుంచి 43 డిగ్రీల వరకు కూడా టెంపరేచర్లు ఉండే అవకాశం ఉంది. ఇక్కడ మ్యాప్ మనం చూస్తున్నాము, మాక్సిమం టెంపరేచర్ ఫోర్కాస్ట్ అంతా ఇక్కడ చూపిస్తున్నారు. సో ఇక్కడ 5 days అన్నారు. 13 అంటే ఎట్లా ఉంటుంది అంటే ఎల్లో అండ్ ఆరెంజ్ అండ్ రెడ్ చూపించారు. సో వీటి ఎట్లా గుర్తిస్తారు, ఏంటి మాక్సిమం? మనకి ఈ ఆరెంజ్ అలర్ట్ అంటే 41 నుంచి 44 డిగ్రీల వరకు ఉండే జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరుగుతుంది. ఈరోజు నార్త్ తెలంగాణలోనే ఒక 5 జిల్లాలు, అలాగే మనకి సౌత్ తెలంగాణలో మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు ప్రాంతంలో ఆరెంజ్ అలర్ట్ ఉండగా మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్. ఎల్లో అలర్ట్ అంటే 36 to 40 డిగ్రీస్. సో మిగిలిన అన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ఉండే అవకాశం ఉంది. రేపటి నుంచి నార్త్ తెలంగాణలో మరి ఒక 2-3 జిల్లాలు ఆరెంజ్ అలర్ట్లోకి యాడ్ అవుతాయి. అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్లోని అన్ని జిల్లాలు కూడా ఇటు ఆరెంజ్ అలర్ట్ లోకి వస్తాయి. ఎల్లుండి చూసుకున్నట్టయితే మనకి నార్త్ తెలంగాణలో ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, అలాగే మంచిర్యాల 4 జిల్లాల్లోనూ హీట్ వేవ్ అలర్ట్ ఉంది. సో రెడ్ అలర్ట్ అక్కడ. మిగిలిన నార్త్ తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ ఆరెంజ్ అలర్ట్. ఇటు మనకి పశ్చిమాన ఉన్న జిల్లాలు కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాదు, అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ ఈ ప్రాంతంలో కూడా ఆరెంజ్ అలర్ట్ 41 to 44 డిగ్రీస్ ఉండే అవకాశం ఉంది. మన సిటీలోని జిల్లాలో, అలాగే సెంట్రల్ జిల్లాలు, తూర్పు జిల్లాల్లో మటుకు ఎల్లుండి కూడా మనకి 36 నుంచి 40 డిగ్రీలు 41 వరకు టెంపరేచర్ ఉండే అవకాశం ఉంది. ఇంకా 4వ రోజు అంటే 16వ తారీఖు 17వ తారీఖు చూసుకున్నట్టయితే రాష్ట్రంలో ఈ నార్త్ తెలంగాణలో ఇంచుమించు అన్ని జిల్లాల్లో కూడా ఈ హీట్ వేవ్ అలర్ట్, రెడ్ అలర్ట్ ఉండే అవకాశం ఉంది. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కూడా ఆరెంజ్ అలర్ట్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కూడా 41 డిగ్రీలు దాటి టెంపరేచర్ మనకి 16వ తారీఖు నుంచి ఉండే అవకాశం ఉంది. సార్ నైట్ డే మొత్తం కూడా ఎండ, వేడి, ఉక్కపోత. సో నైట్ టైం హీట్ వేవ్ కూడా ఎక్కువైపోతుంది. సో మొత్తం వేడి, ఉక్కపోత అనేది నైట్ టైంకి సంబంధించినటువంటి వెదర్ ఫోర్కాస్ట్. మనకి నైట్ టెంపరేచర్లు కూడా ప్రస్తుతం మనకి 27 డిగ్రీలు అలా సిటీ ప్రాంతంలో ఉన్నాయి. ఈ టెంపరేచర్లు కూడా మరొక 2 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా సిటీలో ఏంటంటే ఈ నైట్ ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అని చెప్పేసి మనకి ఈ విస్తృతమైన నిర్మాణాలు, లక్షలాది వెహికల్స్ తిరగడము, ఇక్కడ మనకి ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క ప్రెజెన్స్ ఎక్కువ ఉండడము, కార్బన్ డైఆక్సైడ్, నీటి ఆవిరి, ఇవి హీట్ని పట్టి ఉంచుతాయి. అలాగే పగటిపూట వేడెక్కిన ఈ బిల్డింగ్స్, ఈ
కాంక్రీట్ నిర్మాణాలు మళ్ళీ రాత్రిపూట ఆ హీట్ని రీరేడియేట్ చేస్తాయి. సో ఇదివరకులాగా ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితంలాగా మనకి పగటిపూట హై టెంపరేచర్లు ఉన్న అప్పట్లో రాత్రి మనకి చల్లటి వాతావరణం ఉండేది. ప్రస్తుతం మనకి ఈ సిటీ విస్తృతంగా వ్యాపించి ఈ నిర్మాణాలు ఇలాగే ఏసీలు లక్షలాది ఏసీలు పనిచేస్తుండడం ఇటువంటి వాటి వల్ల రాత్రి టెంపరేచర్లు కూడా మనకి ఫాల్ అవ్వడం లేదు. మనకి 41-42 డిగ్రీలు డేలో హయ్యెస్ట్ మ్యాక్సిమం వచ్చినట్టయితే రాత్రి 10 గంటల వరకు కూడా ఇంచుమించు 35-36 డిగ్రీల వరకు టెంపరేచర్స్ ఉండి చాలా ఇబ్బందికర వాతావరణం అనేది కొనసాగుతుంది. ఇదే మనకి రాగల వారం రోజుల్లో కూడా ఈ రకమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి ముందస్తు ఎండాకాలం అని కూడా చెప్పుకోవచ్చు. ఫిబ్రవరి ఎండింగ్ నుంచి మనకి ఎండలు స్టార్ట్ అయిపోయినాయి. మరి ఇదే ఎండలు ఎన్ని రోజుల వరకు కంటిన్యూ ఉంటే వర్షాకాలం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటారు నైరుతి ఋతుపవనాలు? మనకి లేటెస్ట్ నైరుతి ఋతుపవనాల అప్డేట్ ఏమిటంటే ఈ నెల 16వ తారీఖు నాటికి దక్షిణ అండమాన్ సముద్రము అలాగే అండమాన్ నికోబార్ దీవుల ప్రాంతానికి నైరుతి ఋతుపవనాలు చేరుకోవడానికి ప్రస్తుతం మనకి ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నాయి. సో ఇది అరౌండ్ నార్మల్ డేట్ కింద లెక్క. అంటే 16వ తారీఖు నుంచి ఇంచుమించు 20-23 తారీఖు వరకు నార్మల్గా అటు ఇటుగా అండమాన్ సముద్రంలోకి ప్రవేశిస్తాయి. అక్కడి నుంచి మరొక వారం రోజులు టైంలో అంటే ఇంచుమించు జూన్ 1 నాటికి మెయిన్ల్యాండ్ ఇండియా కేరళ తీరాన్ని తాకుతూ ఉంటాయి. కేరళ తీరాన్ని తాకిన వారం నుంచి 10 రోజుల లోపు మనకి ఈ పవనాలు తెలంగాణలోకి ప్రవేశించడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సార్. సో మొత్తం మీద అయితే ఎండలు రోజు రోజుకు పెరిగిపోతున్నాడు. అంతే ఇటు పబ్లిక్ కూడా బయటికి రావడానికి భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. సో మాక్సిమం కూడా ఉదయం 11 నుంచి 3 o'clock వరకు కూడా ఎండలు విపరీతంగా ఉంటాయి. సో ఆ టైంలో అత్యవసరమైతేనే ప్రజలు బయటకు వస్తున్నారు. సో ఎక్కువగా మన తెలంగాణ వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వేడి ఊకపోత అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎల్లుండి నుంచి వేడి ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది. సాధారణ ఉష్ణోగ్రతల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరిస్తున్నటువంటి వర్షను అయితే ఎల్లుండి నుంచి మేజర్గా మనం చూసుకోవచ్చు. రెడ్ అలర్ట్ అనేది జారీ చేస్తున్నామని చెప్తున్నారు. సో అంటే ఎల్లుండి అంటే Day 3 ఇక్కడ ఆదిలాబాద్, కొమరంభీం, కరీంనగర్ ఈ జిల్లాలో అయితే ఎక్కువగా ఎండలు ఉక్కపోత ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. పబ్లిక్ కూడా ఆయా ప్రాంతాల ప్రజలు జిల్లాల వాళ్ళు పొలాలకి వెళ్ళేటువంటి వాళ్ళు కావచ్చు, బయట తిరిగేటువంటి వాళ్ళు అగ్రికల్చర్ మెంబర్స్ అయితే ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. సో మెయిన్లీ ఎల్లుండి నుంచి 4 రోజుల పాటు కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే అధిక ఉష్ణోగ్రతలు మెయిన్గా రేజ్ అవుతుంటాయి. పగటి ఉష్ణోగ్రతలతో పాటు నైట్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి కాబట్టి ప్రజలు ప్రికాషన్స్ తీసుకోవడం కూడా మెయిన్గా ఇంపార్టెంట్. అలాగే డీహైడ్రేట్ అవ్వకుండా బాడీని తగినటువంటి జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి కూడా వెదర్ ఆఫీసర్స్ చెప్తున్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్